మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపల్లో నిమజ్జనం విజయవంతంగా కొనసాగింది. మున్సిపల్ పట్టణంలోని సుమారు 80 వినాయక విగ్రహాలు నేటి వరకు విజయవంతంగా నిమజ్జనం చేయడం ముగించడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం నుండి క్రేను, విద్యుత్ అలంకరణ, శానిటేషన్ పనులు, బారికేడ్లు, త్రాగునీటి వసతి, భోజన వసతి, టెంట్లు, మున్సిపల్ శానిటేషన్ లేబర్ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ నుండి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ నుండి పోలీస్ బందోబస్తు, ఫైర్ శాఖ నుండి ఫైర్ ఇంజిన్ బృందం, విద్యుత్ శాఖ నుండి విద్యుత్ సిబ్బంది, మత్స్య శాఖ నుండి స్విమ్మర్స్, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, నాయకులు, ప్రజలు అందరూ కలిసి పూర్తిగా విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కరెక్ట్ కరెంట్ ఏఈ, ఫైర్ అధికారి, హెల్త్ శాఖ మరియు హెల్త్ క్యాంప్ మున్సిపల్ అధికారులు పాల్గొని ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రామాయణపేటలో వినాయకుల నిమజ్జనం కొనసాగుతున్నాయి. మరి భారీగా ఉన్న వినాయకులు తెచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలతోని ఘనంగా నిమజ్జనం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి రామాయణపేటలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనం కోసం మరి ఆల్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ప్రతి ఒక్కరు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మరి ఇక్కడ సహకరిస్తున్నారు. మరి రామాయంపేట ప్రజలు ఎన్నడూ ఊహించింది కూడా ఈరోజు ఊర్లో ఎంత సంబరాలు ఉన్నాయో వీళ్ళ చెరువుల దగ్గర కూడా అంతే సంబరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 10 ఏళ్ల నుంచి ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చేయలేరు. మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మరి లోకల్ సుప్రభాతన్న గారు పూర్తి ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ కూడా చెరువులలో కూడా పండగ వాతావరణం కల్పించినందుకు సుప్రభాతన్న గారికి మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ నిమజ్జనం కోసం అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను రామాయంపేట ఫైర్ స్టేషన్లో యాక్టింగ్ లీడింగ్ ఫైర్ ఫైటర్ చేస్తున్నాను. అయితే మనకు ఈ గణపతి నిమజ్జనంలో భాగంగా గత 4 రోజుల నుంచి మన ఫైర్ సర్వీస్ నుంచి ఒక రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేసి ఇక్కడ నిరంతరం గస్తీ కాస్తూ ఉన్నాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మా యొక్క సిబ్బంది పూర్తిగా ట్రైనింగ్తో పాటుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన సుప్రభాతరావు సార్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరి కోఆపరేషన్తో మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఇక్కడ నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఇమ్మర్షన్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరగాలి, ఇక ముందు కూడా ఎలాంటి జరగకుండా మేమందరం జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం.